మాజీ మంత్రి జోగు రమేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గట్టిగా సమర్థించారు. జోగు రమేష్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని బొత్స అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు జోగి రమేష్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. మంత్రి లోకేష్కే కాదు, చంద్రబాబుకు కూడా చిప్పు పోయినట్లుందని, చిప్పు పోతే ఇలాంటి నీచమైన పనులు చేస్తారా అని బొత్స ఘాటుగానే విమర్శించారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని బొత్స నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేకని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఇది హేయమైన చర్య అని అన్నారు. తిరుమల లడ్డు వ్యవహారం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే టీడీపీ ప్రభుత్వం ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తుందని బొత్స ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని